తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు సినిమా లెవెల్లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలో ఉంది. టీవీకే చీఫ్ విజయ్ కి షాక్ ఇచ్చేలా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళ లేదన్న ఇక విషయం ఖరారైపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. టీవీకే నుంచి 108 మంది గెలిచారు. కాంగ్రెస్ మద్దతు టీవీకే బలం 112 చేరింది. కాంగ్రెస్ మద్దతుతో ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే సిపిఐ సానుకూలంగా స్పందించినా ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఆ రెండు పార్టీలు మద్దతిచ్చినా మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం అవసరమవుతోంది. మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే వర్గాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. విజయ్ని 118 మంది ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్ అడిగారు. దీంతో ప్రమాణ స్వీకారానికి తేదీ సమయాన్ని గవర్నర్ నిర్ణయించలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రమాణ స్వీకారం ఇవాళ లేదని తేలిపోయింది. ఎన్నికల ముందు వరకు బద్ద శత్రువులుగా ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఇప్పుడు ఒక్కటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ద్రవిడ పార్టీల మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఈ రెండు పార్టీలు కలవాలనే ఆలోచన చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మినహా చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మంతనాలు సాగిస్తున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల ఎమ్మెల్యేలను పాండిచ్చేరి రిసార్ట్ కు తరలించారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ట్విస్టుల పరంపర కంటిన్యూ అవుతోంది. క్లైమాక్స్ వచ్చే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇక తమిళ రాష్ట్ర రాజకీయాలైతే ఒక సినిమా లెవెల్లోనే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే అందరిలో కనబడుతోంది. మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే చీఫ్ విజయ్ కి షాక్ ఇచ్చేలా రాజకీయ సమీకరణాలు మారిపోతున్న సిచ్యువేషన్ ప్రెసెంట్ తమిళనాడులో మనకు కనబడుతుంది. దీనిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమ, అంటే కేవలం విజయ్ను నిలువరించాలి, విజయ్ను సీఎం కాకుండా చూడాలన్న లక్ష్యంతోనే బద్ధ శత్రులైన రెండు పార్టీలు కలుస్తున్నాయంటే బహుశా దేశ రాజకీయాల్లో ఇట్లాంటి పరిణామం ఎక్కడ కూడా చోటు చేసుకున్నదు. గడిచిన 50-60 ఏళ్లగా అత్యంత భద్ర శత్రులు డిఎంకే, అన్నా డిఎంకే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కనీసం చివరకు ముఖాలు కూడా చూసుకోరు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు. ఇట్లాంటి డిఎంకే, అన్నా డిఎంకేలు ఈవేళ కలుస్తున్నాయన్న ఒక ప్రచారం తమిళనాట కాదు దేశమంతా కూడా అత్యంత సంచలనంగా మారిపోయింది. కేవలం ద్రవిడ పార్టీల మనుగడ కాపాడుకోవాలా, ద్రవిడ సిద్ధాంతాన్ని రక్షించుకోవాలా, విజయ్ అందుకు భిన్నమైన వ్యక్తి కాబట్టి మనము ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టిన డిఎంకే, అన్నా డిఎంకేలు కలిస్తేనే తమ మూలాలు కాపాడుకోగలం అన్న ఒక లక్ష్యంతో ఒక కారణాన్ని చూపి ఆ రెండు పార్టీలు కలిసే సమాలోచనలు చేస్తుండడం చాలా వరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే మనకు తెలుసు డిఎంకే వద్ద 59, అన్నా డిఎంకే వద్ద 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఇద్దరూ కలిసి అవసరమైతే అటు డిఎంకేలో కాంగ్రెస్ను మినహాయించి మిగిలిన పక్షాలంతా కలుపుకోవడం, ఇటు అన్నా డిఎంకేలో బీజేపీని మినహాయించి మిగిలిన పక్షాలను కలుపుకోవడం, ఆ లెక్కన మొత్తం కలుపుకుంటే 120 మార్కు ఆ రెండు పక్షాలు దాటే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లెక్కన విజయ్ ఎలాగో మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోతున్నాడు. ఆ ఫిగర్ను అందుకునేందుకు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఈ డిఎంకే, అన్నా డిఎంకే కూటమిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రచారం జరుగుతుంది. నిన్న రాత్రి నుంచి ఆ మేరకు రెండు పార్టీల మధ్య సమాలోచనలు జరుగుతున్నాయి. ఇది విజయ్కు ఏమాత్రం మింగుడు పడని అంశం. విజయ్ ఇప్పటికే మనకు తెలుసు 107 స్థానాల్లో ఉన్న ఆయన చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చి మరో 5 రావడంతో 112 అయినాయి. కానీ మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 6 సీట్ల దూరంలోనే ఆగిపోయినారు. నిజానికి కేవలం 6 సీట్లు సరిపోవు. ఎందుకంటే సుస్థిర ప్రభుత్వాన్ని నడపాలంటే కనీసం అదనంగా ఒక 10-15 సీట్ల కంటే ఎక్కువగానే ఉండాలి. కానీ ఈవేళ సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వామపక్షాలు పూర్తిగా చేతులు ఎత్తేశాయి. ఎప్పుడైతే
ఆ కూటమితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ నేరుగా పోయి అంటే డిఎంకే కూటమి వదిలిపెట్టి టీవీకేతో కలిసిందో అట్లాగే డిఎంకే కూటమిలోని వామపక్షాలకు అట్లాగే వీసీకే లాంటి పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళి విజయ్తో ఎలా జత కడతారంటూ కూడా కాంగ్రెస్ పైన వామపక్షాలు, వీసీకే అట్లాగే ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ పార్టీ వీరంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పైన మండిపడ్డారు. నువ్వు కలిసిన టీవీకేతో మేము కలవము అని ఓపెన్గానే చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అన్నా డిఎంకేలో కూడా ఒక దశలో వాళ్ళు కూడా ఏం చేయాలో పాలుపోక చివరకు అంటే విజయ్ నుంచి ఆహ్వానం లేదు, చివరకు 3వ ప్లేసుకు పడిపోయినాం. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోలేదని భావన అన్నా డిఎంకే ఎమ్మెల్యేలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ మాత్రం తప్పనిసరిగా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మిగిలిన రాజకీయ పక్షాలు అంటే సిపిఎం, సిపిఐ, వీసీకే, డిఎండికే అట్లాగే ఇంకొన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయని చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఆయన ఊహించింది ఏమాత్రం జరగలేదు. నిన్ననే మనం చూసాం గవర్నర్ రాజేంద్రన్ ఆయన కలిశారు. కేవలం 112 మంది ఎమ్మెల్యేల పేర్లు ఇచ్చేసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరితే గవర్నర్ సుతరాము తిరస్కరించారు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అందుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తాను ఆహ్వానించలేను, 118 పేర్లతో లిస్టు తీసుకొని వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాను, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా విజయ్ కంగు తిన్నారు. కానీ ఎలాగలా సర్దుకుందాం, అందరినీ కూడగట్టి అందరితో చర్చలు జరిపి మ్యాజిక్ ఫిగర్ అందుకుంటామని భావిస్తున్న తరుణంలోనే నిన్న రాత్రి పిడుగు లాంటి ఈ వార్త బయటకు వచ్చింది. అవతల డిఎంకే, అన్నా డిఎంకే కూటములు కలవబోతున్నారన్న ప్రచారం, ఇప్పటికే చర్చలు మొదలయ్యన్న ప్రచారం విజయ్కు షాక్కు మీద షాకులు కనిపిస్తోంది. కేవలం విజయానికి, సంపూర్ణ విజయానికి ఒక 10 అడుగుల దూరంలో ఆగిపోయిన విజయ్కి ఈ ట్విస్టులంతా కూడా కొత్త. సినీ నటుడైన విజయ్ రాజకీయంగా జరుగుతున్న ఈ విషయాలంతా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన్ని నిలువరించడమే లక్ష్యంగా అత్యంత విరుద్ధ శక్తులైన 2 పార్టీలు కూడా ఇవాళ ఏకమవుతున్నాయన్న ప్రచారం విజయ్ ఏమాత్రం ఊహించని పరిణామంగా తెలుస్తోంది. అయితే ఇంకా కూడా ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది సుమా. మురళి, అంటే ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఆప్షన్స్ ముందున్నాయి? 100% ఇక్కడ మన విజయ్ వైపు నుంచి ఆలోచించేటప్పుడు అతను చివరకు కాంగ్రెస్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇక వామపక్షాలని ఆయన బతిమలాడుకోవడమో లేక వారికి పెద్ద మంత్రి పదవులు ఇస్తానని ఆశ చూపడమో లాంటివి చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న పార్టీలదే ఇప్పుడు పెత్తనం అంతా కూడా తమిళనాడులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ అందుకొని తీరాల్సిందే. గవర్నర్ తేల్చి చెప్పేసిన నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన మ్యాజిక్ ఫిగర్ను అందుకోవాలి. మరి ఆ నేపథ్యంలో చిన్న పార్టీలను ఆయన కలుపుకొని పోవాల్సిందే. లేదు ఇవన్నీ కాకపోతే 2 రాజకీయ పక్ష అంటే 2 కూటములకు, డిఎంకే కూటమికి, అన్నా డిఎంకే కూటమికి ఆయన ఒక పిలుపు ఇవ్వాలి. తాను ఇంత స్థితిలో ఉన్నాను కాబట్టి తనకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు, స్వతంత్రంగా వచ్చి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన ఒక పిలుపిస్తే ఆ పిలుపుని అందుకొని ఎంతమంది స్వతహాగా ఎమ్మెల్యేలు విజయ్ వెంట నడుస్తారు అనేది కూడా కొంత ఒక ఆప్షన్ కనిపిస్తోంది. అయితే దీనికి అన్నిటికంటే భిన్నంగా కూడా రాజ్యాంగ పరంగా ఆలోచించినప్పుడు సీట్ల పరంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. గతంలో దేశంలో జరిగిన అనేక రాజకీయ సంక్షోభాల సమయంలోనూ ఇట్లా హంగు ఏర్పడిన సందర్భంలోనూ మెజార్టీ మార్కు అందుకోని సందర్భంలోనూ గవర్నర్ పాటించాల్సిన నియమం అంటే సీట్ల పరంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి బల నిరూపణకు వారం నుంచి 2 రోజుల నుంచి 2 వారాల వరకు గడువు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా విజయ్ అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ మేరకు గవర్నర్ని తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిపైన లీగల్ ఒపీనియన్ కూడా గవర్నర్ తీసుకుంటున్నారు, అట్లాగే విజయ్ కూడా తీసుకుంటున్నారు ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని. మరి చూడాల్సి ఉంది. ఈవేళ చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏం జరగబోతోంది, ఏ పార్టీలు కలుస్తాయి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే విషయంలో ఇవాళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సుమా. ఓకే, థ్యాంక్ యూ.